మంజు, మినిస్టర్ అర్జెంట్గా రమ్మంటున్నాడు, నేను వెళ్ళాలి. నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి మీరు అటునుంచి అటు వెళ్ళండి. సారీ మంజు, స్టేషన్ అంటే లేట్ అవుతుంది, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఈ రోజు నేను ఫాస్టింగ్ అండి. ఈ బుక్ చేయడం, అవి రావడం, నేను వెయిట్ చేయడం టైం వేస్ట్ ప్రాసెస్. అయినా మినిస్టర్ నాకంటే ఎక్కువ. అర్థం చేసుకో, నేను వెళ్తున్నాను. సత్య గారు, ఆగో. ఏంటి మనమ్మ గారు? ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి కాకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తావా? నువ్వు కాకివని నాకు తెలుసు. నీ అతి తెలివితేటల్ని, చావు తెలివితేటల్ని ఈ మణమ్మ దగ్గర చూపించుకో. ఇప్పుడు నేనేమన్నానండి? ఏమనలేదండి. నేనే నోటి దురుస్తో నీతో గొడవ పడుతున్నాను అని అనుకుంటున్నావా? ఆడదన్నాక మంచి చెడు చూసుకోవాలి, వారం వర్షం చూసుకోవాలి. ఈరోజు కార్తీక సోమవారం అని నీకు తెలుసుగా? ఎదుగో కాకి పిల్ల, కార్తీక సోమవారం రోజు పూజలు వ్రతాలు చెయ్యకపోయినా ఆ రోజంతా చక్కగా చీర కట్టుకుని సాంప్రదాయానికి ప్రతీకగా ఉంటూ దైవస్మరణతో పాటు కట్టుకున్నవాడు బావుండాలని కోరుకుంటే ఐశ్వర్యంతో పాటు ఆయుష్ కూడా ఇస్తాడు ఆ పైవాడు. వెనకటి నుంచి ఇది మా ఇంట్లో సదాచారం. నాకు మా అత్త చెప్పింది, నేను అలాగే చేస్తూ వచ్చాను. కర్మగొద్దీ నేను నీకు అత్తనయ్యాను. నాకు తప్పుద్దా? అందుకే నీకు చెప్తున్నాను, ఈ వేషం తీసేసి చీర కట్టుకోపో. ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తున్నాను. చంద్రమండలానికైతే కాదు కదా. ఏంటా చూపు? మనిద్దరి మధ్య ఉన్న ఒప్పందంలో నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి, గుర్తుందా? చూసింది చాలే గాని టైం చూసుకో. ఆలస్యం చేస్తే నీకే టైం అయిపోతుంది. లేట్గా వెళ్ళినా పర్లేదు గాని లేటెస్ట్గా చీరలో వెళ్తేనే కరెక్ట్. వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకునిరా పో. వెళ్ళు. ఈ మణెమ్మని పోలీస్ స్టేషన్లో ఉంచుతావా? ఏ పోలీస్ స్టేషన్లో అయితే నన్ను అవమానించావో అదే పోలీస్ స్టేషన్లో నువ్వు అవమానపడ్డానికి నిన్ను చీర కట్టించి నిలబెడుతున్నాను. సరే అత్తయ్య గారు, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. సిఐ అసలే కోపిష్టి. చీరలో ఎందుకొచ్చావని చెడామడా తిడతాడు. అదే ఈ మణమ్మ కావాలి. ఏంటి సత్య, పొద్దున్నే ఇక్కడికొచ్చా? మంజుతో గొడవపడి ఉంటావు. పొద్దున్నే లేచి తన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక ఇక్కడికొచ్చావా? మీకేమైనా మాయలు మంత్రాలు కూడా తెలుసా? లేకపోతే మా ఇంట్లో జరిగిన విషయాన్ని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? చూడు సత్య, ఇన్ని నెలల నుంచి నీతో మంజుతో ట్రావెల్ అవుతున్నాను. మీ మనస్తత్వాలేంటో, మీరు ఎలాంటి వాళ్ళో ఆ మాత్రం గెస్ చేయలేనా? రాత్రి మణమ్మగారి అరెస్ట్ గురించి మంజుతో గొడవ పడ్డావు, అంతే కదా? గొడవని కాదు,